హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ అండి సూపర్ టేస్టీగా ఉండే సొరక్కాయతో చపాతీ అన్నమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన కాటన్ లాగా చూడండి, ఊరికే ఇలా అంటే వచ్చేస్తూ ఉంది. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అన్నమాట. దీనికి సైడ్ డిష్ ఏమీ అక్కర్లేదు, ఉత్తదే కూడా హ్యాపీగా మనము తినేయచ్చు. మీకు అలా కావాలనుకున్నారనుకోండి, కాస్త పెరుగు పెట్టుకోవచ్చు, లేకుంటే మీకు నచ్చిన సాల్నా చేసుకొని పెట్టుకోవచ్చు. ఎమ్మీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా క్విక్గా చేసేసేయచ్చు ఈ రెసిపీని. మరి దీన్ని ఎలా చేయాలండి? ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చూడండి, ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనము కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. కాస్త కరివేపాకు తుంచి వేసుకుంటున్నాను. ఒక కొంచెం కొత్తిమీర, కాస్త ఇంగువ. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ 1 కప్పు వరకు నేను తురిమిన సొరక్కాయని తీసుకున్నాను. 1 కప్పుని దీంట్లో వేసేసుకోండి. అస్సలు వాటర్ అనేది మనము యాడ్ చేయకుండానే బాగా గట్టిగా పిసుకుతూ కలపండి. ఎందుకంటే సొరక్కాయలో ఉండే నీరే మనకు చపాతీ ముద్దకి సరిపోతుంది. బాగా గట్టిగా పిసుకుతూ కలపాలన్నమాట. చూడండి, ఇలా కలిపేటప్పుడు మనకి కాస్త వాటర్ కావాలంటే మనం సొరకాయని కట్ చేసి దాన్ని తురిమినప్పుడు వాటర్ ఎక్సెస్ ఉంటుంది కదా, ఆ వాటర్నే కాస్త అలా వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. ఎందుకంటే సొరకాయ కాబట్టి దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది మనకు. మీరు బాగా జారుగా కలుపుకున్నారనుకుంటే చపాతీలు అస్సలు రానే అవు మనకు చేయడానికి. దానికి కొంచెం కొంచెం ఊరికే అలా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా బాగా దీన్ని కలిపి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకుని అలా దాని మీదకి వేసి గ్రీస్ చేసేసి ఒక 15 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ అనేది ఇచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది. తర్వాత దీంట్లో నుంచి ఏం చేద్దాము, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఒక బాల్ సైజ్కి ఇలా బాగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసుకొని మనము చపాతీ చేసే దాని మీద పెట్టుకుని కాస్త పిండి ఎక్కువగానే వేసుకోండి. పొడి పిండి వేసుకుని ఇంకా దీన్ని రోల్ చేసేసుకోవడమే చపాతీలాగా. కాస్త విరిగితే కూడా ఏం కాదండి మనకు, ఎందుకంటే సొరకాయ వేసాం కాబట్టి మనము కాస్త ఒక మధ్యలో మీకు విరిగినట్టు అనిపించినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మనకు సూపర్గా ఉండే మన సొరకాయతో చపాతీలు రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా నీట్గా దీన్ని రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న దీన్ని వేడి వేడి పెనం మీదకి వేసేసుకుందాం. చూడండి, ఒక్క సైడ్ బాగా రోస్ట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇలా ఒక్క సైడ్ మనకు రోస్ట్ అయ్యాక ఫ్లిప్ చేసేసి వేగిన సైడ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇంకొక 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. మన ఇష్టం అన్నమాట. ఆయిల్ ఎక్కువ తినేటట్టుంటే కాస్త ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే కాస్త తక్కువ వేసుకోవచ్చు. సూపర్గా ఉండే మన లౌకి చపాతీ, సొరక్కాయ చపాతీ, బాటిల్ గార్డ్ చపాతీ సూపర్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంతే హెల్దీ అన్నమాట. మనకు చాలా వరకు వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి మనకు ఈ సొరకాయలో. దీంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది, వాటర్ కన్సిస్టెన్సీ కాబట్టి హెల్త్కి చాలా మంచి. చూడండి, ఎంత సూపర్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొకటి వేసి చూద్దాము. అంతే అండి, ఎంతో సూపర్గా ఉండే మన సొరకాయ చపాతీ, లౌకి చపాతీ సూపర్గా రెడీ అయిపోయింది. చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చాలా హెల్దీ కూడా. మనకు నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ లెర్నర్స్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.